హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో స్మాల్ బిజినెస్ ఓనర్స్ మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చూసాం కదా. ఈ వీడియోలో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి వాళ్ళు మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మీ రాజ్ కుమార్, సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. ఫస్ట్ పాయింట్, మేనేజ్ ఫైనాన్సెస్ వైజ్లీ. క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేయడం కోసం ఇన్కమ్ని మరియు ఖర్చులను జాగ్రత్తగా ట్రాక్ చేయడం. అవసరమైతే రుణాలు, గ్రాంట్స్ లేదా ఇన్వెస్టర్ని అన్వేషించడం. సెకండ్ పాయింట్, డిఫరెన్షియేట్ ఫ్రమ్ కాంపిటీటర్స్. మీ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏంటో కస్టమర్స్కి స్పష్టంగా తెలిసేలా చేయడం. కాంపిటీటర్స్ కంటే మీరు బెటర్గా సర్వీస్ ఇవ్వడం, స్పెసిఫిక్ సెగ్మెంట్స్ కస్టమర్స్ని టార్గెట్ చేయడం. థర్డ్ పాయింట్, ఎఫెక్టివ్ మార్కెటింగ్. కస్టమర్స్ని తరచుగా రీచ్ అవ్వడం కోసం సోషల్ మీడియా అండ్ ప్రొఫెషనల్ వెబ్సైట్ని వాడడం. విజిబిలిటీని బిల్డ్ చేసుకోవడం కోసం లోకల్ అడ్వర్టైజింగ్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్స్ని ఉపయోగించడం. ఫోర్త్ పాయింట్, బిల్డ్ కస్టమర్ రిలేషన్షిప్. కస్టమర్ లాయల్టీని బిల్డ్ చేసుకోవడం కోసం అసాధారణమైన సర్వీస్ని ప్రొవైడ్ చేయడం. కస్టమర్స్తో కనెక్ట్ అవ్వడానికి మరియు రిలేషన్ని పెంచుకోవడం కోసం రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఫిఫ్త్ పాయింట్, స్ట్రీమ్లైన్ ఆపరేషన్స్. మీ ప్రాసెస్లో ఇన్ఎఫిషియెంట్గా ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేసుకోవడం. మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం అఫోర్డబుల్ టెక్నాలజీ ప్రాసెస్ని యూజ్ చేయడం. సిక్స్త్ పాయింట్, స్టే కాంప్లియంట్. అండర్స్టాండ్ ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ అండ్ కాంప్లియన్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్. అవసరమైతే లీగల్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోవడం. సెవెంత్ పాయింట్, ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ కోసం అఫోర్డబుల్ టూల్స్ని ఉపయోగించడం. మీ బిజినెస్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయడానికి బేసిక్ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఎయిత్ పాయింట్, హైర్ అండ్ రిటైన్ టాలెంట్. ఎంప్లాయీస్కి అట్రాక్టివ్ బెనిఫిట్స్ అండ్ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ని కలిగించడం. స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మరియు ఎంప్లాయీస్ని సాటిస్ఫాక్షన్ పెంచడం కోసం ట్రైనింగ్ని ఆఫర్ చేయడం. నైన్త్ పాయింట్, అడాప్ట్ టు మార్కెట్ చేంజెస్. లేటెస్ట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం అండ్ దానికి అనుగుణంగా మన బిజినెస్లో స్ట్రాటజీస్ని యూజ్ చేసి అడ్జస్ట్మెంట్ చేయడం. బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్స్కి అనుగుణంగా బిజినెస్ మోడల్ లేదా ఆఫర్లను రూపొందించడానికి రెడీగా ఉండడం. 10th పాయింట్, బ్యాలెన్స్ వర్క్ అండ్ లైఫ్. వర్క్ ప్రెషర్ తగ్గించడానికి మరియు అధిక బాధ్యతలను తగ్గించుకోవడానికి కొన్ని డిపార్ట్మెంట్స్ని రెస్పాన్సిబిలిటీని స్టాఫ్కి అప్పగించడం. వర్క్ మరియు లైఫ్కి మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేసుకొని మెయింటైన్ చేయడం. ఇలాంటి కీ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయడం ద్వారా మీ బిజినెస్లో సర్వైవ్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రాజ్ కుమార్ సేల్స్ గ్రోత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.